ఇక్కడ చూసుకుంటే వైఎస్ఆర్‌సీపీ ఈసారి ఇక్కడ అభ్యర్థి మారేటట్టున్నారు. ఎందుకంటే వేగేసిన నరేంద్ర వర్మ ఎప్పటినుంచో అధికారంలో టీడీపీలో ఉన్న అధికారం కోసం ప్రజల్లో గట్టిగా వెళ్తున్నారు. ప్రజా సమస్యల మీద వెళ్తున్నారు. ఓకే. ఆయన డబ్బు బలం కూడా గట్టిగా ఉంది. ఆయన్ని ఈసారి అయితే గెలిచే విధంగా ఉన్నారు. ఆయన్ని ఢీకొట్టాలంటే వైసీపీలో కీలకమైన వ్యక్తిని మాత్రమే ఇక్కడ పంపించాలి అని అనుకుంటున్నారు. ఏమోనండి, నాకు నిన్న మొన్న తెలిసిన సమాచారం మేరకు ఇక్కడ కోన రఘుపతి గారే పోటీ చేస్తారు అని తెలిసింది. ప్రజల ద్వారా బయటికి వెళ్ళినప్పుడు ఎవరో చెప్పడం ద్వారా వైసీపీలో అంతర్గత విషయాలు కానీ వైసీపీకి సంబంధించిన టిక్కెట్లు ఎవరు తెచ్చుకుంటారని కానీ నేను ఆలోచించను. నాకు అవసరం లేదు. ఎవరో అభ్యర్థి అయినా నేను ఓడించడానికి నా ప్రయత్నం చేసే వ్యక్తినే కానీ ఎదుటి వాళ్ళు ఎవరు వస్తారు ఏంటి అని నేను భయపడటం, వెనక్కి తిరిగి పారిపోవటం అనే తత్వం మాకు లేదు. మా హక్కర్లో ఎదుటి వాళ్ళు ఎవరైనా ఏంటి, మేము పనిచేయటం, వాళ్ళని ఓడించడం, తెలుగుదేశం పార్టీని గెలిపించడం. మేము గెలిచామంటే వాళ్ళని వాడాలి. ఆ యాంగిల్ వెళ్తాను కానీ అది కోన రఘుపతి గారా వేరే ఎవరి నుంచి తీసుకొచ్చి వేరే వ్యక్తులను పెడతారా అనేది నాకెందుకండి. ప్రజలు ఆలోచించాలి. అది నేను ఆలోచించనండి. మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు, మమేకమే ప్రతిసారి ఎక్కువగా నరేంద్ర వర్మ గారు ప్రజల్లోనే ఉంటున్నారని వినిపిస్తుంది. అసలు ఈ వైసీపీలో సమస్యల మీద ప్రజలు ఏం చెబుతున్నారు మీకు? ప్రజలు ఒక మంచి నాయకుడు కావాలని చెబుతున్నారు. అవినీతి లేని నాయకుడు కావాలి అని అడుగుతున్నారు. ఎందుకు ఆ మాట అంటున్నారంటే ఇక్కడ అవినీతి చాలా స్పష్టంగా జరిగింది. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఇసుక దోపిడీలు కానించి జగనన్న కాలనీలో పొలాలు తక్కువ రేట్లకి రైతుల దగ్గర తీసుకుని గవర్నమెంట్కి చాలా ఎక్కువ రేట్లకు అమ్ముకుని ఆ మధ్యలో ఉన్న మార్జిన్ని ఇక్కడ ప్రజాప్రతినిధులు పందికొక్కులాగా తినేశారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే అవినీతి ఎకరానికి 5 నుంచి 10 లక్షల రూపాయలు, 5 నుంచి 10 లక్షల రూపాయలు రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర నుంచి ల్యాండ్ కన్వర్షన్ విషయంలో ఎవరు రియల్ ఎస్టేట్ వేయాలన్నా ఇక్కడ ప్రజాప్రతినిధులకి డబ్బులు ఇవ్వాలి. అట్లా ఇక్కడ ఒక బాపట్లే కదండి, త్రూఅవుట్ ఆంధ్రాలో ఈసారి అవినీతి మరీ అంగుళానికి అవినీతి పెరిగిపోయింది. ఇలా ఇక్కడ ప్రజాప్రతినిధులు చాలా హెవీగా ప్రజల నుంచి డబ్బులు లాగేశారు. ఇటు రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర నుంచి, అటు జగనన్న కాలనీ ద్వారా ప్రభుత్వం మనీ నుంచి, ఇటేమో మైనింగ్ యాంగిల్లో ఇసుక అమ్ముకున్నారు. ఇసుక అంటే ఈరోజు బంగారంతో సమానంలాగా ఉంది ఆ ఇసుక. నిబంధనల ప్రకారం ఒక 6 మీటర్ల దగ్గర నుంచి 10 మీటర్లు తీయాల్సి వస్తే దగ్గరగా 20 మీటర్ల నుంచి 25 మీటర్లు అంటే సుమారుగా 50-60 అడుగులు, 60-70 అడుగులు తీశారు. చాలా దారుణమైన విషయం ఇది. నేను అది సెబ్ అధికారులకు కూడా తెలియజేయటం జరిగింది. అక్కడికి మనం ఏమి చేసినా సరే అదేదో చెవిటోడి చెవిలో శంఖం ఊదినట్లుగా అయిపోయింది. అధికారులు కూడా అట్లాగే ప్రవర్తిస్తూ ఉన్నారు. అధికారులతో ఉన్న ప్రాబ్లం వాళ్ళ సిన్సియర్ అయినా కూడా అధికారంలో ఉన్న ప్రభుత్వాలు వాళ్ళని పనిచేయించట్లా, భయపెడుతున్నాయి. అదేమంటే ట్రాన్స్ఫర్లు అంటాయి, లేదంటే సస్పెన్షన్ అంటాయి. అలా ఆ పైన ఉండే రాజకీయ ఒత్తిడి వల్ల కింద వాళ్ళు కూడా ఏమి చేయలేని పరిస్థితి. వాస్తవంగా అధికారులు చాలామంది మంచి వాళ్ళు ఉంటారండి. ఇది ఇప్పుడున్న ప్రభుత్వ పరిస్థితి.